పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి విద్యార్థుల యొక్క జీవితాలను ఇంకేదో మార్చేస్తాం అన్నట్టుగా అన్న కోణంలో చూపించి వాళ్ళకి పేపర్లు అలాగే కలర్ఫుల్ ఫోటోస్ తో వాళ్ళని భ్రమపెట్టి ఈ రోజు విద్యా సంస్థలు విద్యా వ్యాపారాన్ని చేస్తా ఉన్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో ఈ మార్పు తీసుకురావడానికి తక్షణమే ఎంఈఓగా ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఈ విద్యా దోపిడీని ఆపకపోతే ప్రత్యక్ష దాడులకు సైతం దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఇంతటి వరకు మీకు ఎవరు తగలలేదేమో, కానీ ఇప్పుడు ఐసా విద్యా సంఘం ఉన్నది. మిమ్మల్ని ఒక్కటే మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అదే విధంగా మన ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి తగిన విధంగా మీరు ఫీజులను పెట్టుకొని ఆ ఫీజులను స్కూల్ కమిటీ ద్వారా మీరు నిర్ణయించుకొని ఆ స్కూల్ కమిటీలో పొందపరిచిన తర్వాతనే మీరు ఫీజులు నిర్ణయించాలి. కానీ దీన్ని ఎక్కడ కూడా అమలు చేయకోకుండా పూర్తిగా మీ ఇష్టానుసారంగా ఫీజులను మీరు పెట్టి ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని పీలుస్తూ విద్యార్థి తల్లిదండ్రులను చాలా ఆందోళనకు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఫీజులు తగ్గించండి, పాఠ్య పుస్తకాలు మా దగ్గరే కొనండి, బుక్స్ మా దగ్గరే కొనండి, తర్వాత మా దగ్గరే బట్టలు కొనాలి, మా దగ్గరే షూ కొనాలి, ఐడి కార్డ్ మేమే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. విద్యార్థులకు కానీ ఒత్తిడి చేసినట్టు మా దృష్టికి వచ్చినట్లయితే మిమ్మల్ని ప్రత్యక్షంగా ఢీ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి అఘాయితాలను మీరు మానుకొని విద్యార్థులకు స్వేచ్ఛగా మీరు చదువు చెప్పండి. ఫీజుల విషయం ఏమన్నా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీరు మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం.